నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను శిల్ప. సృజనకు పదును పెట్టేది అంకిత భావమే అంటారు పెద్దలు. ఆ అంకిత భావం, ఆత్మైక భావమే కళాకారులను, రామభక్తులను కొత్తగా ఆలోచించేలా చేస్తోంది. 500 ఏళ్లుగా ఆదరణకు నోచుకోని రాముడికి ఇన్నాళ్లకు ఒక శాశ్వతమైన నివాస గృహం ప్రారంభమవుతోంది. దీంతో ఆయనకు తమ వంతుగా ఏదైనా ఇవ్వాలని భక్తులు తహతహలాడుతున్నారు. ఇందుకోసం తమకు తెలిసిన విద్యతో, తమ దగ్గరున్న వస్తువులతో, పరికరాలతో గుళ్ళు, గోపురాలు కడుతున్నారు. గుండెల్లో కొలువైన దేవుణ్ణి బాహ్య రూపంలో ప్రదర్శిస్తున్నారు. అయోధ్యలో గుడి గురించి రకరకాల పేచీలు పెట్టేవారి అమాయకత్వం చూస్తే నిజంగా జాలేస్తుందంటున్నారు అసలైన రామభక్తులు. 500 ఏళ్లుగా స్థిరమైన నివాసమీ లేని అయోధ్య రాముడికి ఇన్నాళ్లకు ఓ గుడి పూర్తయి ప్రారంభమవుతుంటే ఇప్పటికీ గుడి మీద అక్కసు వెళ్లగక్కే అసదుద్దీన్ లాంటి రాజకీయ నాయకులు, శంకరాచార్యుల్లాంటి కొందరు మఠాధిపతుల అవివేకాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. రామాలయాన్ని కేవలం అయోధ్యలోనే కడుతున్నారని భావించి దాన్ని అడ్డుకునే వీల్లేక కడుపు మంట ప్రదర్శిస్తున్న అమాయకులు ఇదిగో ఇలా భక్తుల గుండెల్లో కొలువైన లెక్కలేనన్ని రామాలయాలను చూసి ఏమనుకుంటారో ఊహించుకోవాల్సిందే. దేశంలో కోటాను కోట్ల మంది రామభక్తులుంటే అందరూ 22వ తేదీన అయోధ్యకు వెళ్తారా? అది సాధ్యమేనా? కానీ అయోధ్యలో నిర్మాణమవుతున్న అద్భుతమైన రామాలయం లాగే దేశంలోని అనేక గ్రామాల్లో రామభక్తులు అనేక రామాలయాలు నిర్మిస్తున్నారు. తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. రాముడు అయోధ్యలోనే కాదు, తమ గ్రామంలోనూ ఉన్నాడని తమ గుండెల్లో కూడా గుడి కట్టి దాన్ని భౌతిక రూపంలో ప్రదర్శిస్తున్నామని చాటుకుంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి స్వర్ణవృత్తి చేసుకునే విశ్వబ్రాహ్మణుడు కపిలావాయి గోపీచారి తన ప్రతిభతో అద్భుతమైన రామాలయానికి నమూనాను రూపొందించాడు. ఆలయాన్ని 2.730 మిల్లీగ్రాముల బంగారంతో అచ్చమైన అయోధ్య ఆలయానికి నకలును తయారు చేసి ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఆయన కళాపాటవాన్ని చూసేందుకు ఊరి ప్రజలంతా క్యూ కడుతున్నారు. గతంలో దసరా పండుగకు 30 మిల్లీగ్రాముల బంగారంతో నాగలి, 50 మిల్లీగ్రాముల బంగారంతో వరల్డ్ కప్ నమూనా, 80 మిల్లీగ్రాముల బంగారంతో జోడెద్దులను, 60 మిల్లీగ్రాములతో AK-47 ఆయుధాన్ని, 30 మిల్లీగ్రాముల బంగారంతో ఇండియా మ్యాప్, 300 మిల్లీగ్రాములతో ఫిరంగితో పాటు 170 మిల్లీగ్రాములతో చంద్రయాన్ నమూనాలను తయారు చేసి ఔరా అనిపించాడు. దేశం మీద ప్రేమతో పాటు తనలో నిబిడీకృతమై ఉన్న కళను 10 మంది ముందు ప్రదర్శిస్తున్నాడు. బంగారంతో ఇదివరకే అతి సూక్ష్మ పరికరాలు తయారు చేసిన గోపి ఆచారి ఇప్పుడు అదే వరుసలో అయోధ్య రామాలయం రూపంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. గోపిచారి, మా నాన్న పేరు కపిలవాయి రవీందర్, మాది అమ్రాబాద్ నాగర్ కర్నూల్ జిల్లా. యూపీలో జనవరి 22న ప్రతిష్టకు సిద్ధమవుతున్న అయోధ్య రామ మందిరాన్ని నేను అతి సూక్ష్మంగా గోరుపై ఉండే విధంగా బంగారంతో కేవలం 2 గ్రాముల 730 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేశాను. దీని హైట్ ఒక 1.5 సెంటీమీటర్స్ మాత్రమే. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే 108 స్తంభాలు, 20 గోపురాలు చేశాను. ఇది కాక ఇందులో శ్రీరామ అనే లెటర్ను కూడా రాశాను. విల్లు తయారు చేశాను. ఇవన్నీ బంగారంతో తయారు చేశాను. ఈ విధంగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి గారు ఈ అయోధ్య మందిరాన్ని ముందుకు తీసుకునే సందర్భంగా వారి ముందు నా సూక్ష్మ కళాఖండాన్ని ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నాను. కపిలావాయి గోపి తయారు చేసిన రామమందిర నమూనాను చూసి గ్రామస్తులు, చుట్టుపక్కల వారు ఎంతగానో అభినందిస్తున్నారు. ఆనాడు ఆంజనేయుడు తన గుండెల్లో రాముడి కోసం గుడి కట్టాడట. ఆనాడు ఆంజనేయుడు ఒక్కడే, కానీ ఈనాడు అలాంటి ఆంజనేయులు ఎంతో మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఒక పురోహితుడు, ఒక కాలేజ్ అమ్మాయి తాము సైతం ఆంజనేయుని వారసులమేనని చాటుకుంటున్నారు. ఎలాగో తెలుసా? రామాయణాలు నిర్మించడం ద్వారా, రామనామాలు లిఖించడం ద్వారా. ఆంజనేయుడి అంకిత భావాన్ని చూసి సీతమ్మ ఎంతో ముచ్చటపడింది. తనను అంతగా ఆనందపరిచినందుకు సీతమ్మ తన మెడలోని ముత్యాల హారాన్ని ఆంజనేయుడికి ఇస్తుందట. కాని రోమరోమాన రామనామాన్ని నింపుకున్న హనుమంతుడు ఆ రాళ్లలో రాముని తాలూకు జాడలేమైనా ఉన్నాయా అని వెతికాడట. అలాంటి జాడలేవీ లేవని తెలుసుకుని వాటితో తనకేం పని అంటూ చిందరవందరగా పడేశాడట. అందుకు నొచ్చుకున్న సీతమ్మ, రాళ్లలో రాముడుంటాడా నీ పిచ్చిగాని? ఇంతకీ నీ లోపలున్నాడా? చూపించు అని అడిగిందట. అప్పుడే హనుమంతుడు గుండెను చీల్చి తనలో రాముడు ఉన్న విషయాన్ని ప్రపంచానికి చాటుకున్నాడట. అయోధ్యలో రామాలయం ప్రారంభమవుతున్న దరిమిళ దేశమంతటా అలాంటి హనుమంతుల జాడలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెలమకన్నె గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రవి భవ్యమైన రామమందిరాన్ని తన దగ్గరున్న అట్టముక్కలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. రాముడిపై తన పవిత్రమైన భక్తిభావాన్ని ఆ విధంగా చాటుకున్నారు.
రవి తయారు చేసిన ఆలయం అట్టముక్కలతో చేసిందేనని చెప్తే తప్ప తెలియనంత పనితనాన్ని అందులో పొందుపరచటం విశేషం. పెద్దగా ఖర్చు లేకుండా తనకున్న కొద్దిపాటి సృజనాత్మకతకు పదును పెట్టి ఆలయ నమూనాను సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాదు గతంలోనూ రవి ఈఫిల్ టవర్ కూడా ఇలానే తయారు చేసి అబ్బురపరిచారు. టెంపుల్ ను చూసిన తర్వాత దీన్ని ఒకసారి తయారు చేద్దామనే ఆలోచన చిన్నగా వచ్చింది. దాన్ని అట్ట ముక్కలతోటి ఒక 2 days టైం పట్టింది. అంతకుముందు 2020లో కరోనా టైంలో ఈఫిల్ టవర్ అది ఎట్లా అంటే మన వైండింగ్ వాడుకునేటి స్టిక్స్, దానికి ఫేవికాల్, అలా ఈ 2 అయితే చేయడం జరిగింది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు డాక్టర్ పెద్దింటి రామం తన భక్తి భావాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. 22వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 22,000 బియ్యపు గింజలు తీసుకుని వాటిపై రామనామాలు రాసి పులకించిపోతున్నారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరిగే సమయంలో ఇక్కడ మందపల్లిలోని దేవస్థానం ఆవరణలో 22 మారేడు మొక్కలు నాటాలని, ప్రజలకు అన్న సంతర్పణ చేయాలని సంకల్పించుకున్నారు. 22వ తారీఖు సందర్భంగా 22,000 బియ్యపు గింజల పైన 22,000 రామనామాలు లిఖించడం జరిగింది. 22 మారేడు మొక్కల్ని మందపల్లి శనేశ్వర ఆలయంలో నాటాలి. 220 మందికి అన్నదానం జరిపించాలనేటువంటి సంకల్పంతో కూడా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను. 1,00,000 రామనామాలు జపిస్తూ 22,000 నామాలను 22,000 బియ్యపు గింజలపై రాశానంటున్నారు. తన చర్యను విశ్వగురు ఆర్గనైజేషన్ వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కోసం పంపించారట. రాములోరు ఓ ఇంటివారు అవుతున్న క్రమంలో ఆయనకు వస్తున్న కానుకల లెక్కాపత్రం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పటికే భారీ దీపం, భారీ అగరబత్తి వంటివి అయోధ్యకు వెళ్లిపోయాయి. తాజాగా రాములోరి గుడి కోసం అతి భారీ తాళం చెవి, హైదరాబాద్ నుంచి అయితే అతి భారీ లడ్డు కూడా చేరుకుంది. ఆ విశేషాలేంటో చూడండి. ఒకప్పుడు అయోధ్య కుగ్రామం మాత్రమే, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీ. మరికొద్ది రోజులు పోతే అంతర్జాతీయ రాజధానిగా మారుతుందేమో అనేవారు కూడా ఉన్నారు. అలాంటి ప్రతిపాదనలు కూడా వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అది వేరే విషయం. అయితే అలాంటి అయోధ్యలో కొలువవుతున్న రామయ్య కోసం తమకు తోచిన వస్తు సేవలను వినియోగించి తరించిపోవాలని రామభక్తులు తహతహలాడుతున్నారు. ఈ విజువల్ చూడండి. యూపీలోని అలీగఢ్ నుంచి అయోధ్యకు ఓ అతి భారీ సైజు తాళాన్ని తయారు చేసి తీసుకొచ్చారు. 400 కిలోల బరువున్న తాళాన్ని అలీగఢ్లో తయారు చేసి దానికి సరిపడే సైజులో తాళం చెవిని కూడా ఓ ట్రక్కులో తీసుకొచ్చారు. ఆ తాళాన్ని అయోధ్యలో దింపడానికి క్రేన్ ఉపయోగించి రామాలయం చెంతకు తరలించారు. మరి ఇంత పెద్ద తాళాన్ని దేనికి వేస్తారు? అది సాధ్యమేనా? నిజానికి ఈ తాళాన్ని ఏదైనా ప్రధాన ద్వారానికి వేయాలని తీసుకురాలేదు. అలీగఢ్ సిటీ అనేది తాళాల తయారీకి ప్రసిద్ధి. అక్కడ వేలాది మంది కార్మికులు తాళాల పరిశ్రమ ద్వారా జీవనం పొందుతున్నారు. ఇలా భారీ తాళాన్ని అయోధ్య రామయ్యకు కానుకగా ఇస్తే అలీగఢ్ అనేది హైలైట్ అవుతుందని ప్రపంచవ్యాప్త టూరిస్టులు ఇక్కడికి వస్తున్న దృష్ట్యా తమ ప్రతిభా పాటవాలు ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అవుతాయనే చిన్నపాటి స్వార్థంతో వారు ఈ విధమైన ఐడియా వేశారట. ఇక హైదరాబాద్ నుంచి ఎంతో విలువైన తలుపులు, రాములోరి పాదుకలు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాయి. తాజాగా భారీ లడ్డు కూడా అయోధ్యకు చేరుకుంది. హైదరాబాద్ కు చెందిన నాగభూషణ్ రెడ్డి ఈ భారీ సైజ్ లడ్డు తయారు చేశారు. 2021లో మోడీ భూమి పూజ చేసినప్పటి నుంచి 22వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ వరకు లెక్కించి 1265 రోజులకు గాను 1265 కిలోల భారీ లడ్డూను తయారు చేసి ప్రసాదంగా పంచేందుకు సంకల్పించుకున్నారు. నాగభూషణ రెడ్డి స్నేహితుడు ప్రేమ్ కుమార్ ప్రత్యేకమైన ట్రక్ ద్వారా ఈ లడ్డూను అయోధ్యకు తరలించారు. నా పేరు బి ప్రేమ్ కుమార్, నాది హైదరాబాద్ లో భాగ్యనగర్ రైస్ డిపో. మేమిద్దరము 2000 నుంచి ఫ్రెండ్స్. నాగభూషణం రెడ్డి నేను. ఆయన శ్రీరామ్ క్యాటరింగ్ అని స్టార్ట్ చేసినాడు. క్యాటరింగ్ స్టార్ట్ చేస్తున్నా. నాకు మంచిగా అయితే నేను భగవంతునికి శ్రీరామునికి 1265 కిలోల లడ్డు తయారు చేస్తానని, అట్లనే భూమి పూజ అయినప్పటి నుంచి ప్రతిష్టాపన దినోత్సవం వరకు 1265 రోజులైంది. 1265 కిలోల లడ్డు తయారు చేసి తీసుకొని పోతా అని చెప్పినాడు. అట్లనే తయారు చేసి దాంట్లో లడ్డు గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని పాడవకుండా 30 రోజుల వరకు ఉండేటట్టు దాన్ని ఒక ఏసీ దాంట్లో పెట్టేసి ఇక్కడికి అతి జాగ్రత్తగా తీసుకొని దారిలో మాకు నీరాజనాలు పలుకుతూ పబ్లిక్. ఇక అయోధ్య రామయ్య కోసం గుజరాత్ నుంచి ఇప్పటికే ఓ భారీ సైజు పంచలోహం దీపం వెళ్లిపోగా ఒడిశాలో ఇంకా అతి భారీ సైజు మట్టి ప్రమిద తయారవుతోంది.
విగ్రహ ప్రతిష్టాపనకు మరికొన్ని గంటల సమయం ఉండటంతో దీనికి ఫైనల్ టచ్అప్స్ జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఇది అయోధ్యకు బయలుదేరుతుందట. అక్కడ ఈ దీపాన్ని అఖండంగా వెలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మట్టి దీపంలో 12,000 లీటర్ల చమురు పడుతుందట. చూశారు కదా, వీళ్లంతా రాముడి కోసం తామేమీ తక్కువ కాదని తమకు తోచినంతలో తమకు ఉన్నంతలో భక్తి ప్రపత్తులు చాటుకుంటూ 22వ తేదీన జరిగే అద్భుతమైన ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారు.